ఈరోజు నా కూరల్లో యూజ్ చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు చూపిస్తా, చూసి మీరు కూడా ట్రై చేయండి. ధనియాల్ని మ్యాక్సిమం నాన్ వెజ్ ఇంకా కొన్ని కర్రీస్లో మాత్రమే యూజ్ చేస్తారు కదా. నేనైతే నా రోజువారీ ప్రతి కూరల్లోనూ వాడతాను. దీనివల్ల కూరలు అనేవి మంచి టేస్టీగా ఉంటాయి. సరే, లేట్ చేయకుండా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తా. ముందుగా ధనియాలని మంచి స్మెల్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు యాడ్ చేసి వేడిగా ఉన్న ధనియాల్లో కప్పేయండి. కరివేపాకు అనేది ఆ వేడికి చక్కగా వేగి క్రిస్పీగా అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొద్దిగంత వెల్లుల్లి చెక్క వేసుకొని ఇంకో 2 నిమిషాలు వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒకసారి జల్లించి పౌడర్ అవ్వని మిశ్రమాన్ని ఇంకొకసారి మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని గాజు కంటైనర్లో కానీ ఎయిర్టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి. దీనివల్ల కూరలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీ కూరల్లో యాడ్ చేసి చూడండి. అంతేకాకుండా గ్యాస్ ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది.